వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో కడపకు చెందిన ఓ మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ముడియం శ్రీధర్ మృతి చెందారు. అతనితో పాటు వెళ్లిన నయీం అనే మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో మృతుని కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రభుత్వం త్వరగా స్పందించి శ్రీధర్ మృతదేహాన్ని త్వరగా కడపకు తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరారు. కమ్యూనికేషన్ ఎంకే నక్షత్ర మొబైల్స్ మైత్రి మొబైల్స్ కౌశిక్ కమ్యూనికేషన్ డీలర్ చేసేవాళ్ళు. ఇవి అవుట్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి లావా మీటింగ్ అనేసి కడప నుంచి ఇద్దరు వెళ్ళారు. ఒక ఎంప్లాయీ అంటే మా దగ్గర ముందు వర్క్ చేస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి ప్లస్ శ్రీధర్ గారు వెళ్ళారు. ఇక్కడ నుంచి 8వ తారీఖు ఉదయం 10:30కి వెళ్ళారు. ఇక్కడ నుంచి చెన్నై నుంచి బ్యాంకాక్ నుంచి వియత్నాం వెళ్ళారు. ఇంకా 2 రోజుల్లో రాబోతారు అనగా ఇలా మాకు ఫోన్ వచ్చింది, ఇలా చనిపోయారు అని చెప్పేసి. వీలైనంత త్వరగా ఫస్ట్ తనని తీసుకురావాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, ఒక బాబు పాప. ఇంటికి ఆధారం ఆయనే. నేనా తెలిసి తెలియని అమాయకురాలు. నేను ఇంతకన్నా ఏం మాట్లాడలేదు. మాకైతే ఈరోజు 12:30కి కాల్ వచ్చింది, మా అన్నయ్య గారు చనిపోయినారని చెప్పేసి. ఇక్కడ వియత్నాంలో స్టీమర్ వచ్చేసి బోల్తా పడింది, దానివల్ల అలలు ఎక్కువ రావడం వల్ల చనిపోయారని చెప్పారు. అతనితో పాటు మా ఫ్రెండ్ వెళ్ళాడు. అతను చెప్పాడు కాల్ చేసి, కానీ మాకైతే ఎటువంటి విషయం అయితే ఏం తెలియదు. కానీ త్వరగా మాకు మా అన్నయ్య చనిపోయాయని చెప్పారు. అతను తొందరగా మాకు గవర్నమెంట్ తరఫున ఇక్కడ తొందరగా తెప్పించి మాకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలి. మా అన్నయ్య వాళ్ళు 8వ తేదీ వెళ్ళారు. లావా కంపెనీ మీటింగ్ తరఫున వియత్నాం వెళ్ళాడు. అక్కడ వచ్చేసి టూరిజం దాంట్లో బోటింగ్లో బోటు తిరగబడిందని చెప్పారు. కడప నుంచి డిస్ట్రిబ్యూటర్, కడప జిల్లాకు డిస్ట్రిబ్యూటర్ మా శ్రీధర్ అన్న కాబట్టి ఆయన కంపెనీ ఎంప్లాయీ ఒకడు నయీం అని అతను ఉన్నాడు. వాళ్ళతో పోయినాడు. ఆడ పోయిన తర్వాత ఇప్పుడు 12 గంటలకు, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మా కంపెనీ ఎంప్లాయీ నయీం ఫోన్ చేసి ఇట్లా బోట్లో పోతున్నాడు. బోట్లో పోతా ఉన్నప్పుడు బోల్లో పడి వాళ్ళ పెద్ద అలా వచ్చి బోల్లో పడి కింద లోపల మీరకపోయినాడని చెప్పినాడు. మళ్ళీ 15 నిమిషాల తర్వాత కన్ఫర్మ్ చేసి చెప్పినాడు చనిపోయినాడు అని చెప్పి. ఎట్లా కన్ఫర్మ్ చేసినారు? డాక్టర్లు కన్ఫర్మ్ చేసినారు, హాస్పిటల్ ఇచ్చినారు. డాక్టర్లు కన్ఫర్మ్ చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. మేము గత 25 ఏళ్ళ నుంచి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. లావా కంపెనీ ఉంది, ఐటల్ ఉంది, కోల్కో ఉంది. ఈయనకు మొబైల్ షాప్స్ కూడా ఉన్నాయి. ఈయన దగ్గర దాదాపు 40 మంది పనిచేస్తుంటారు. కొంచెం దూరం పోతానే అలా పెద్ద అలా వచ్చిందంట. అది అలా ఎత్తేసేసి బోటు బోల్లబడి